ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనము. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవాను నా నామము నీ ఎదుట ప్రకటించెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు దేవాతి దేవుడు మోషేతో ఈ మాటను వాగ్దానంగా ఇస్తున్నారు. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరుస్తానని దేవుడు మోషేకి సెలవిచ్చారు. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నారు. ఆమేన్. నువ్వు అనుకుంటున్నావేమో, ప్రభువా ఈ మనుషులతో నేను ఎలా మాట్లాడాలి, ఈ పరిస్థితులను నేను ఎలా ఎదుర్కోవాలి, నాకెవరు సహాయంగా నిలుస్తారు అని చెప్పి నువ్వు అడుగుతున్నావా? దేవుణ్ణి ఆలోచన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మోషేతో దేవుడు ఏదైతే ధైర్యము చెప్పి నా మంచితనాన్ని కనపరుస్తాను మోషే, మిమ్మల్ని కనికరిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చి నడిపించారో, ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీతో కూడా దేవుడు అదే వాగ్దానం చెప్తున్నారు. నువ్వు భయపడొద్దు, ప్రభు నీతో తోడుగా ఉన్నారు. ఆమేన్. ఎక్కడ ఎలాంటి పరిస్థితుల మధ్య ఈరోజు ఈ వాగ్దానం వింటున్నావో దేవుడు నీతో ఉన్నారు. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన శోధనను నువ్వు జయించబోతూ ఉన్నావు. ఆమేన్. ఎందుకో తెలుసా? నీతో ఉన్నది ఎవరు? సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తన మంచితనాన్ని కనపరుస్తానంటే ఏంటి అర్థం? నీ జీవితంలో ఉన్న శోధన తొలగించి మేలు చేస్తాననేది ప్రభు చెప్తున్న మాటకు అర్థం అన్నమాట. హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు ఈరోజు నువ్వు భయపడొద్దు, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, యెహోవాను నా నామమును నీ ఎదుట ప్రకటించెదను అని. హల్లెలూయా. ఆయన నామం అంటే ఆయన శక్తి, ఆయన ఆశ్చర్య కార్యములు నీ ఎదుట ఆయన ఏం చేయబోతున్నారో ప్రకటిస్తారట. నువ్వు చెప్తావు రానున్న రోజుల్లో, ఆ రోజు నా దేవుడు నాకు తోడై ఉండి ఈ కోర్టు కేసుల నుంచి విజయం ఇచ్చారు, నా బిడ్డలకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు, నా అప్పులు తీర్చాడు, ఇదిగో నా వేదన తొలగించాడు, ఆయన యేసు ఇదిగో నాకు వాగ్దానం ఇచ్చి నన్ను బలపరిచాడని ఆయన నామమును గురించి నువ్వు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నావు. ఆమేన్. ఆయన నామం ఎంత ఉన్నతమైన నామం అండి. ఆ నామములో దెయ్యాలు పారిపోతాయి, ఆ నామములో అద్భుతాలు జరుగుతాయి, ఆ నామములో కోల్పోయిన ప్రతిదీ కూడా మనం పొందుకుంటాం. ఆమేన్. అలాంటి నామమును నేనును నీ ఎదుట ప్రకటిస్తానని చెప్పేసి ఆ రోజు దేవుడు మోషేతో చెప్పాడు, అలాగే కాపాడాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు నీతో చెప్తున్న మాట కూడా అదే. మీకు ఒక మాట చెప్పనా? ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే, దేవుని మహాకనికరము నీ మీదకు రావాలంటే పశ్చాత్తాపంతో మోకరించి ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుని ప్రార్థన చేయి. ప్రభువా నాకెవ్వరి మీద నమ్మకం లేదయ్యా, ఒంటరి బ్రతుకైపోయానయ్యా, నీ మీదే ఆశ పెట్టుకున్నాను, నీ మాట మీదే నేను నమ్మకం ఉంచుతున్నాను. ప్రభువా నీ మంచితనం నా పట్ల కనపరచు, నీ నామము నా జీవితంలో ప్రకటించు, నువ్వు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు ప్రార్థన చేయగలిగితే, సేవకునిగా చెప్తున్నాను, ఆయన మహాకృపను పొందుకుని దీవెనకరమైన బ్రతుకుగా మారి నువ్వు నీ సమస్తము కూడా యేసు నామంలో దీవించబడతారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.